నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం నిజామాబాద్ ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ మొదలైనటువంటి ఫ్లెక్సీల రచ్చ మనం చూసినటువంటి చూసాం. ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి ఇష్యూలో ప్రభుత్వం చేసినటువంటి పనులకు వ్యతిరేకంగా, అంటే ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చారో దానికి సంబంధించి ఫ్లెక్సీల రూపంలో వ్యతిరేకత తెలియజేస్తున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా పసుపు రైతులు, పసుపు బోర్డుకు సంబంధించి హామీ ఏదైతుందో దానికి సంబంధించి ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టారు బీజేపీ నేతలు. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా తల్వేద గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో హామీలు, అలాగే నెరవేరినటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వ్యతిరేకత విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీలతో వినూత్నంగా రచ్చ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫ్లెక్సీల రగడ మాత్రం కొనసాగుతుంది. అయితే వరుసగా ఫ్లెక్సీలు బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేయడం కూడా వారికి తలనొప్పిగా మారిందని చెప్పచ్చు. ఒకవైపు సీఎం సీక్రెట్ సర్వేల పేరుతో ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి రాదు తెలియని పరిస్థితుల అయోమయంలో బీఆర్ఎస్ నాయకులు ఉంటే, మరోవైపు ఇటు ఇప్పుడు ఎమ్మెల్యే వ్యతిరేకంగా కూడా ఫ్లెక్సీలు వెలగడం మరోవైపు కూడా పెద్ద తలనొప్పిగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా నెలల క్రితం ఇప్పుడు ఎంపీ ఏర్పాటు చేశారు. ఇది ఇటు పసుపు బోర్డు 100 రోజుల్లో ఎంపీ అరవింద్ అని వాగ్దానం ఎటుపోయిందంటూ కూడా నిజామాబాద్ నగరంలో ప్రధాన కూడల్లో కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే దీనికి దీటుగా అదే ఎక్కడైతే ఎంపీ అరవింద్ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో దానికి అదే ప్రాంతంలో కూడా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇటు దళితులకు 3 ఎకరాల భూమి, అలాగే ఇటు దళిత బంధు, మరోవైపు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఇటు రైతులకు కూడా ఉచిత ఎరువులు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి కూడా బీజేపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గట్టిగా సమాధానం చెప్పారు. అయితే ఈ గొడవ సంసింది అన్నలోపే మరోవైపు ఇటు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు వెలగడం ఇటు బీఆర్ఎస్ నాయకులుగా తలొప్పిన మారిందని చెప్పొచ్చు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు నందిపేట మండలం తలవేద గ్రామంలో కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో ఇటు దళితులకు రైతు రుణమాఫీ అనేది ఇంతవరకు ఇవ్వలేదు, అలాగే దళిత బంధు ఇస్తామన్నా దళితులు కూడా తమ గ్రామంలో లేరా, ఎంతవరకు ఎవరికి ఇవ్వలేరు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అలాగే బీడీ పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదంటూ కూడా ప్రధానంగా 7 ప్రశ్నలతో కూడినటువంటి ఫ్లెక్సీని మొన్న ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇది పూర్తిగా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో పూర్తిగా వైరల్ అవుతూ వచ్చింది. ఇది మరొకముండే మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యతిరేకంగా కూడా ఇటు మోపాల మండలం భారతీ గ్రామంలో కూడా అదే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కావడానికి బీఆర్ఎస్ నాయకులు అనేక హామీలు ఇచ్చారు, ఇంతవరకు కూడా ఎక్కువ హామీ కూడా నెరవేరలేదంటూ కూడా అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అనేక హామీలు ఇస్తున్నారు. హామీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి, బీసీ బంధు కూడా ఇస్తామన్నారు, బీసీ బంధు కూడా ఇవ్వలేదు. అలాగే ఇది కొత్త రేషన్ కార్డులు కూడా ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. బీడీ కార్మికులు కూడా ఇబ్బంది పరిస్థితి ఉందని చెప్పి ఫస్ట్ వీడిపై సమాధానం చెప్పిన తర్వాతనే తమకు ఎన్నికల సమయంలో తమ ముందుకు రావాలంటూ కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తిగా ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరం అడుగుతున్న సమరంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వెళ్లి తాము 9 సంవత్సరాల పాలన అనేక కార్యక్రమాలు చేపట్టామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వెలయడం కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. పూర్తిగా తాము ఇక్కడ ఖచ్చితంగా రానున్న రోజులు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలు నెరవేర్చుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాము ఖచ్చితంగా ఓడించి తిరుగుతామని చెప్పి కూడా అక్కడ ఫ్లెక్సీలు వెళ్ళడం కూడా ఇక్కడ పూర్తిగా రాను రోజుల్లో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి వ్యతిరేక రావడం చాలా ఇటు బీఆర్ఎస్ నాయకులుగా పెద్ద తలనొప్పి చెప్పవచ్చు. రాజశేఖర్, ఏదైతే ఫ్లెక్సీల ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ లేకపోతే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కానీ ఎవరైనా స్పందించారు ఇంతవరకు? లేకపోతే సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే బీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా సరే స్పందించే ప్రయత్నం చేశారా?
అంటే ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా, అలాగే ఇటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి వ్యతిరేకంగా గత 2 రోజుల నుంచి కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఈ ఇద్దరు నాయకులు కూడా ఇంతవరకు కూడా స్పందించలేరు. ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదు ఇంతవరకు. దీన్ని ఖండిస్తూ కూడా ఎలాంటి వివరణ కూడా ఇవ్వని పరిస్థితి అనేది ఉంది. అయితే కింది స్థాయి నాయకులు మాత్రం ఇటు రానున్న ఇటు రోజు రోజుకి ఇటు ప్రజలు తమ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా మూడోసారి కూడా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గెలిచి తీరుతుంది, మళ్ళీ అధికారం సాధించుకుంటామనే అక్కసుతోనే ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి, ఖచ్చితంగా ఈ ఫ్లెక్సీ కనుక బీజేపీ నాయకులు ఉందని చెప్పి, ఏదైతే అప్పుడు పసుపు బోర్డు విషయంలో ఇటు పసుపు రైతులు ఏంటంటే అక్కడ ఫ్లెక్సీ విషయంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ నాయకులను కించపరిచేందుకు కూడా, అవమానపరిచేందుకు కూడా పూర్తిగా ఇక్కడ ఇటు బీజేపీ నాయకులు కూడా ఇలా చిల్లరమాల రాజకీయాలు చేస్తున్నారని చెప్పి, ఇలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్పి కూడా కింది స్థాయి నాయకులు చెప్తున్నారు, ఖండిస్తున్నారు తప్ప ఇటు ఎమ్మెల్యే రెడ్డి కావచ్చు, ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, ఇంతవరకు కూడా ఎవరు కూడా దీనిపై స్పందించిన పాపన పోలేదని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రజల్లో ఎలాంటి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది, వారు ఎలా స్పందించే అవకాశం కనిపిస్తుందండి? ప్రధానంగా ప్రజల్లో ఇలాంటి నిజంగా ప్రభుత్వంలో సంబంధించినటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నటువంటి అభిప్రాయం ఉందనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి స్పందన వినిపిస్తోంది? ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరో 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. ఇటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కూడా తాము అనేక కార్యక్రమాలు చెప్పడం, అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో ఆలోచన మాత్రం వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు ఇచ్చారు, ఇంతవరకు హామీలు నెరవేరలేదు. ఇటు కోడలు వస్తే, అల్లుడు వస్తే, కూతురు వస్తే ఎలా ఎక్కడ ఉంటారు, బిడ్డ కూతురు ఎలా ఇక్కడ మార్చుకుంటుంది, అల్లుడు ఎక్కడ పండుకుంటారని చెప్పి ఖచ్చితంగా ఇటు గత ప్రభుత్వంలో నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మేము ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఉంటే నాణ్యమైన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలేదు. అలాగే దళితులకు రుణమాఫీ చేస్తామన్నా ₹1,00,000, ఇంతవరకు ₹1,00,000 రుణమాఫీ కూడా ఎక్కడ చేయని పరిస్థితి ఉంది. అలాగే బీడీవీ కార్మికులకు పింఛన్ కూడా ఇవ్వలేరు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా 9 సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్క రేషన్ కార్డుకు పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇటు దళిత సీఎం చేస్తున్నారు, దళిత సీఎం లేదు. దళిత బంధిస్తామని 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. కొంతమంది మాత్రమే దళిత బంధు, ఇంతమందికి కూడా దళితులు కూడా వ్యతిరేకంగా ఇస్తున్నారు. అంటే వాళ్ళే కొంతమంది దళితులు వారికి ఇస్తే అందరికి మొత్తం టోటల్ దళితులకు ఇచ్చినట్లని కూడా వారు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇంత కూడా ఇవ్వని పరిస్థితుంది. ఇది ఫ్లెక్సీల వల్ల కూడా ప్రజలకు ఇంత ఆలోచన కూడా వస్తుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఈ ఫ్లెక్సీ కూడా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ నాయకులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకల పేరుతో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు వసూళ్ల పర్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదైతే దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు రోజుకొక శాఖకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రకటించినప్పటికీ అధికారికంగా ఎక్కడ కూడా బహిరంగంగా ప్రకటన చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా భావించినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేతువాటాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి నిదర్శనంగా డిఎంహెచ్ఓ ఉదంతం కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 వసంతాలు పూర్తి 10 వసంతాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దశాబ్ది ఉత్సవాలు భాగంగా ఏదైతే అన్ని శాఖలకు సంబంధించి ఒక 21 రోజులు అయితే ఘనంగా నిర్వహించాలని ఈ 9 సంవత్సరాలలో తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిని ఈ వేదికల ద్వారా, అంటే ఆ శాఖలలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ దశాబ్ది ఉత్సవాలు అయితే అక్రమార్కులు మరియు వీరి చేతివాటంతో అయితే దీని నవ్వుల పాలు అవుతుందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ప్రతి జిల్లాకు కూడా సుమారు ఒక 4 కోట్ల రూపాయలు అయితే ఈ ప్రభుత్వం తరపున ఈ దశాబ్ది ఉత్సవాలకైతే కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ డబ్బులు కేటాయించడం వరకు అయితే ఓకే, కానీ వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలనే ఒక విధానాలు అయితే వారికి, అంటే అధికారులు కావచ్చు లేకపోతే వీరందరూ కూడా ఎక్కడ కూడా వెల్లడించిన పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా అంటే ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు అన్ని కూడా ఈ రోజుకొక శాఖలో కూడా ఈ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అదే వేదిక నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, లేదు అక్కడ అంటే వారు వచ్చిన వారందరికీ కూడా భోజనాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే ఈ అధికారులు కావచ్చు లేకపోతే
పాలకులు కావచ్చు, వీరు దీన్నే అదునుగా భావించి కొంతమంది దగ్గర నుంచి అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. దీనికి నిదర్శనం చూసుకుంటే మనకి ఏదైతే వైరా నియోజకవర్గంలో నోడల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ రాంబాబు అనే వ్యక్తి ఏదైతే మనం మొన్న జరిగినటువంటి ఒకరోజు వైద్య శాఖకు కేటాయించిన నేపథ్యంలో ఈ యొక్క వైద్య శాఖకు సంబంధించిన ఈ దశాబ్ది ఉత్సవాలలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క రాంబాబు తన కింద ఉన్నటువంటి ఉద్యోగులను, అదేవిధంగా కాంట్రాక్టర్లు ఏఎన్ఎం వీరందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసి సుమారు 1,00,000 పైన డబ్బులు వసూలు చేసి కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా అయితే బయటకు వచ్చింది. అయితే ఈ ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఈ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీ గడల శ్రీనివాసరావు మరి అదేవిధంగా డిఎంహెచ్ఓ వీరు ఈ యొక్క రాంబాబుపై సస్పెన్షన్ వేటు కూడా వీరు విచారణ చేసిన అనంతరం ఈ వసూళ్ల పర్వం అనేది నిజంగా జరిగిందని వారు నిర్ధారించి రాంబాబును అయితే సస్పెండ్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఇది రాంబాబు రాంబాబు దంతా బయటికి వచ్చింది కాబట్టి ఆయనని సస్పెండ్ తో అయితే చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రతి శాఖలో కూడా ప్రతి అధికారి చాలా మంది అధికారులు అయితే ఈ విధమైనటువంటి అక్రమ వసూళ్లకైతే పాల్పడ్డారు కూడా చెప్పొచ్చు. ఇటు అధికారులు అదే విధంగా ప్రజాపాలకులు వీరు ఇరువురు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికైతే ఈ అక్రమ వసూళ్లకైతే తెరలేపారని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనేక శాఖలలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా అనేక శాఖలలో కూడా ఈ యొక్క అక్రమాలు జరిగాయని అయితే చర్చ అయితే జరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఆ విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే ప్రభుత్వ అధికారుల నోటీసులు అయితే ఇప్పటికీ కొన్ని శాఖలు ఉన్నట్లుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఇప్పటికీ ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ వసూళ్ల పర్వం ఉందో వీటన్నిటిపై కూడా చిట్టా బయటికి తీయాలని అయితే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. నవీన్, ఇంకోటి ప్రతిపక్షాలు కూడా 1,000 కోట్ల బడ్జెట్లు దీన్ని కేటాయించి దశాబ్ద ఉత్సవాల పేరుతో ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకున్నారు. అది ఎత్తుగడగానే భావించవలసిన అవసరం ఉందని కూడా బహిరంగ విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం కానీ అధికారులు కానీ ఇంత బడ్జెట్ కేటాయించామని ఎక్కడ లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది పూర్తిగా ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా చూసి చేతువాటం చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే దీని నుంచి పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంత ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభావం పడే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించిన నాటి నుంచే ప్రభుత్వంపై అయితే అపవాదు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో చేసుకునేటటువంటి ఉత్సవాలను ఎలక్షన్ లో స్టంట్లు భాగంగానే ఈ యొక్క ముందు 9 సంవత్సరాలు పూర్తవగానే దశాబ్ది ఉత్సవాలను పెట్టినట్లుగా కూడా అనేక మంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రజలు కూడా బాహాటంగా మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే వారు ఏ ఉద్దేశంతో వారైతే వచ్చే ఎన్నికలు గత ఇంకా 6 నెలలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇప్పుడు వారు దశాబ్ది ఉత్సవాలు ముందు పెట్టిన పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులకు కేటాయించినటువంటి డబ్బులు ఒక జిల్లాకు 4 కోట్ల పైన కూడా 4 కోట్ల వరకు కూడా కేటాయించిన పరిస్థితులలో ఈ యొక్క ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు వీరు అధికారులకైతే వీరు దిశానిర్దేశం చేశారా లేదా అనేది అయితే చెప్పారు. ఎందుకంటే ఇటు జిల్లా అధికారులు కూడా ప్రభుత్వం ఘనంగా చేయాలి, ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేయమన్నారు. ఈ యొక్క ఏదైతే పథకాలను అయితే వెల్లడించాలని చెప్పామని చెప్తున్నారు తప్ప ఈ యొక్క డబ్బులు వారికి వచ్చినటువంటి నిధులను వారు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, వారికి లెక్కపత్రం అనేది ఎక్కడో కూడా అధికారులు అయితే బాహాటంగా వెల్లడించిన పరిస్థితి కూడా లేదు. వారి కింద స్థాయి అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఏదైతే మనం ఇందాక చూసుకున్నటువంటి వైరా నియోజకవర్గంలో జరిగినటువంటి ఉదంతం చూసుకుంటే ఆ యొక్క డిఎంహెచ్ఓ రాంబాబుకి అయితే ఈ డిఎంహెచ్ఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ రాంబాబుకు సంబంధించి డిఎంహెచ్ఓ ఆరోగ్య శాఖ నుంచి 1,50,000 రూపాయలు అయితే ఈ కార్యక్రమానికి విడుదలైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే రాంబాబు అనే వ్యక్తి ఈ యొక్క 1,50,000 రూపాయలు విడుదలైంది ఎవరికి తెలియదన్న ఉద్దేశంతో వారి కింద స్థాయి ఉద్యోగుల నుంచి ఒక వసూలు అయితే చేపట్టినట్టుగా కూడా చూడొచ్చు. ఇదే విధంగా అనేక శాఖలలో కూడా అనేక మంది దగ్గర నుంచి కొన్ని శాఖలు ఇప్పుడు ప్రభుత్వ ఏదైతే అతి చేస్తున్నటువంటి నాయకుల వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, వీరి దగ్గర నుంచి డబ్బు అక్రమ వసూలు పాల్పడి చేసి ఈ యొక్క కార్యక్రమాలను అయితే చేసిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకునే పరిస్థితి అయితే ఉంటే మాత్రం ఏదైతే ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలు వీరు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియాలనే ఒక మంచి సంకల్పంతో చేసినటువంటి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు అనేటివి అపహాస్యం కాకుండా ఉండవు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడు ఈ శాఖలలో జరుగుతున్నటువంటి అవినీతిపై దృష్టి పెట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ గురువారంతో అయితే ఈ దశాబ్ది ఉత్సవాలు ముగుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఎవరెవరు కూడా ఏ శాఖలలో ఇటువంటి అక్రమాలు జరిగాయని వారు గమనించినట్లయితే మాత్రం ఎంతో కొంత లాభం చేకూరే పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్.
రైట్. ఒకటి ఫైనల్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి దశాబ్ద ఉత్సవాలు ఏవైతే నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఉన్నటువంటి వారికి కూడా సంబంధం ఖచ్చితంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా వరకు అందరి పాత్ర ఉన్నటువంటి నేపథ్యం. కానీ దశాబ్ద ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర పేరిట నిర్వహిస్తూనే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన వ్యక్తిగత కార్యక్రమంగా తన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యం. అయితే ఈ విమర్శలన్నిటి కూడా చిక్కుపడుతూ ఇలాంటి ఆరోపణలు చేతువాటం చూపించినటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే డిఎంహెచ్ఓ రాంబాబు ఉదంతం ఏదైతే ఉందో ఇది సంబంధించినప్పుడు ఖచ్చితంగా స్పందించకపోతే ఈ ప్రభావం మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం అంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రాంబాబు ఏదైతే డిప్యూటీ డిఎంహెచ్ఓ రాంబాబు పరంగా అయితే సస్పెన్షన్ అయితే చేసి డబ్బులు ఏదైతే వసూలు చేశారో ఈ యొక్క వాళ్ళు మరల కలెక్ట్ చేసి వారికైతే అంటే వారి కింది స్థాయి ఉద్యోగులకైతే అందజెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఇది వెలుగులోకి వచ్చిన సంఘటన. ఈ అంటే వెలుగులోకి రాని సంఘటనలు అనేకం ఉన్నాయి. అంటే వాటిపై కూడా దర్యాప్తు చేసి ఏదైతే ఈ దశాబ్ది ఉత్సవాలలో ఏ శాఖ ఎటువంటి అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారు అనేది ఒక నివేదిక కానీ తీయగలిగితే అసలు ఎక్కడ అవినీతి జరిగేది వీళ్ళు గుర్తించగలిగితే అయితే మాత్రం దీనిని ఖచ్చితంగా ఒక అంటే కట్టడి చేయవచ్చు. అదే విధంగా మరో విషయం ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అయితే అన్ని పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయని కూడా చూడొచ్చు. కానీ దశాబ్ది ఉత్సవాలలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదు అంటే వాళ్ళ పాలకులు కావచ్చు, వీరు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సమావేశాలుగానే ఈ యొక్క నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఆ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణలో కష్టపడ్డ అనేక మంది చివరికి అమరవీరులని కూడా మర్చిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి సిపిఐ ప్రజాగర్జన యాత్ర ఏదైతే సభలో కూననేని ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రం రావడానికి బాగా మేము కూడా కష్టపడ్డాం, మేము కూడా తన్నులు తిన్నాం, మేము అంటే మాపై కూడా కేసులు అయ్యాయి, అంటే ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర మేము కూడా పోషించిన నేపథ్యంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈ యొక్క అంటే వామపక్ష పార్టీల యొక్క ఊసే లేకుండా పోయింది. కేసీఆర్ ను ఇది గుర్తుంచుకోవాలి అని సభ వేదిక నుంచే సవాల్ వీసిన పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్ని వారే అని కాదు, ఇప్పుడు అమరవీరులు కూడా అనేక మంది కూడా అంటే ఈ విధమైనటువంటి భావనలోనే ఉన్నారని కూడా చూడొచ్చు. అదే విధంగా అంటే అనేక అంటే అధికార పార్టీకి సంబంధించిన పార్టీ కాకుండా అనేక పార్టీలు కూడా పాలు పంచుకున్న నేపథ్యంలో ఎవరిని కూడా ఈ దశాబ్ది ఉత్సవాలలో అయితే భాగస్వాములను అయితే చేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఈ విధంగా చేయడం వల్ల కూడా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీటన్నిటిని కూడా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వారు వచ్చే ఎన్నికలలో ప్రజల్లోకి పోవాలి, వారు చేసుకున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తెలియచెప్పాలని ఏర్పాటు చేసిన సభగా మాత్రమే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను అయితే ప్రజలు గమనిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్తాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి వ్యతిరేకంగా అక్కడ ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేత వీరబ్రహ్మచారి ఏదైతే అధికార దుర్వినియోగం కూడా పాల్పడుతున్నారంటూ ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. అప్పన్నపల్లి వద్ద కేంద్రం నిధులతో నిర్మించినటువంటి 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని ప్రోటోకాల్ పాటించకుండా ప్రారంభించారంటూ వీరబ్రహ్మచారి మండిపాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సొమ్మకూడది సోకూడదు అన్నటువంటి వైనంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉందంటూ కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 ఫ్లైఓవర్లకి శాంక్షన్ చేశారు నితిన్ గడ్కరీ అని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కూడా ఈ జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరబ్రహ్మచారి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అప్పన్నపల్లి వద్ద 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరబ్రహ్మచారి ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు మంత్రిపై. అయితే తాము గతంలో 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏదైతే రైల్వే గేట్లు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని కిషన్ రెడ్డి ఏదైతే మంత్రి కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి వద్దకు తాము ఈ ఫ్లైఓవర్ నిర్మాణాల ఆవశ్యకతలు చెప్పి నితిన్ గడ్కరీ వద్ద దేవరకద్ర మరియు మహబూబ్నగర్ సమీపంలోని అప్పన్నపల్లి వద్ద 2 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించామని, ఆ నేపథ్యంలోనే అప్పుడు నితిన్ గడ్కరీ ఈ బ్రిడ్జిలకు శంకుస్థాపన కూడా చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించే క్రమంలో కనీసం ప్రోటోకాల్ తర్వాత జిల్లా బీజేపీ కూడా వ్యక్తం చేశారు. మంత్రి ఒంటెత్తు తర్వాత సొమ్మొకటి సోకొకటి బీఆర్ఎస్ ప్రభుత్వం
అటు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండానే ఇక్కడ రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయంట కూడా ప్రశ్నించారు. అయితే ఏదైతే జాతీయ రహదారుల విస్తరణ కానీ జడ్చర్ల నుంచి రైచూర్ ఏదైతే రోడ్డు నిర్మాణం కానీ ఫ్లైఓవర్ నిర్మాణం కానీ చేపట్టామని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్లను విస్తరించి ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశామని కనీసం తమకు చెప్పను కూడా చెప్పకుండా మంత్రి ప్రారంభించడంపై కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ మంత్రులతో పాటు కిషన్ రెడ్డికి తర్వాత చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించారు. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే అంటే ప్రోటోకాల్ పాటించకుండా అంటే ఆయనకు ఆహ్వానం అందించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఇటువైపు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి వీరబ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా రిప్లై ఏమైనా వచ్చిందా? అంటే వారు ఎలా చెప్తున్నారు? అంటే ప్రోటోకాల్ పాటించమని చెప్తున్నారా? ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే మొదటి నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వ సర్కారుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు విమర్శలు వెలువెస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే ఇప్పటి వరకైతే అటు మంత్రి గాని బీఆర్ఎస్ నాయకులు కానీ ఎటువంటి స్పందన అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రోటోకాల్ రగడపై కూడా గత చాలా రోజుల నుంచి కూడా వివాదం రగులుతుంది. ఈ రోజు బయటపడిందని కూడా చెప్పొచ్చు. అయితే కనీసం బీజేపీ నేతలకు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణతో పాటు కేంద్ర మంత్రి బీజేపీ అగ్రవర్ణ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారని వారికి కూడా చెప్పకుండా కనీసం తమకు ఇంటిమేషన్ కూడా లేవకుండా మర్యాద పూర్వకంగా కూడా తెలపకుండా ప్రారంభించడంపై మాత్రం బీజేపీ పార్టీ నేతలు అయితే మండిపడుతున్నారు. ఈ విషయంపై సీరియస్ గా కేంద్ర ప్రభుత్వానికి ఇటు చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోవాలన్న దిశగా ఆలోచనలు కూడా చేస్తున్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ మనకి కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఒక ఇష్యూ అయితే నడుస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి జోష్ మీద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరదని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయినటువంటి కాంగ్రెస్ నేతలుగా పొంగులేటి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫీవర్ అంతా కనిపిస్తుంది. ఇదిగో రేపు అని జాయిన్ అయిపోతున్నారు అన్నటువంటి పరిస్థితి కూడా పూర్తిగా డిలే పడుతున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి ఈరోజు రేవంత్ రెడ్డి బృందం అంతా కూడా కొంతమంది నాయకులు వెళ్ళేటువంటి పరిస్థితి, కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏసీసీ ఆదేశాలతో జూపల్లి పొంగులేటిని కలిసామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. పొంగులేటితో దాదాపుగా 2 గంటల పాటు చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ వనరులు కేసీఆర్ మొత్తం ఏవైతే వనరులు ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నటువంటి పరిస్థితి ఉందని కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కోమటిరెడ్డి వ్యాఖ్యలు కానీ మిగతా వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందిస్తారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పొంగులేటి చేరిక, కాంగ్రెస్తో చేరిక దాదాపుగా ఖాయమైంది, ఖరారైంది కూడా. జూన్ 2వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిగతా నేతలందరూ కూడా అంటే దాదాపుగా ఒక 20 నుంచి 25 మంది ముఖ్య నేతలు ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, అటు బీజేపీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైనటువంటి వారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు చేరే అవకాశం ఉంది. ఖమ్మంలో జూన్ 2వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలి. ఆ బహిరంగ సభలోకు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. 25వ తేదీన రాహుల్ గాంధీని కలిసేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీం అక్కడ ఖమ్మం సభకు సంబంధించిన విషయాలు కానీ మిగతా అంశాల విషయంలో కానీ చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి రేవంత్ రెడ్డి కాలికి చక్రాలు కట్టుకొని తిరిగిన చెప్పవచ్చు. ఆయన ఉదయం తన నివాసంలో కొంతమంది చేరిక అనంతరం నేరుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ నుంచి వారిద్దరూ కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్ళారు. జూపల్లి కృష్ణారావు ఇంటికి లంచ్ మీటింగ్ జరిపినటువంటి వీళ్ళందరూ కూడా ఆ తర్వాత నేరుగా జూబ్లీ హిల్స్లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చారు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి పార్టీ నేతలు అంటే కాంగ్రెస్ నాయకులు తన నివాసానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, ఆయన అభిమానులు
వీరందరూ కూడా ఆ నివాసానికి చేరుకున్నారు. దీంతో అక్కడ కొంత సందడి వాతావరణం ఏర్పడింది. ఎన్నికలకు ముందే అక్కడ భారీ సభ నిర్వహిస్తున్నారా అన్న వాతావరణం అయితే ఏర్పడింది. సుమారుగా 2 గంటల పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిగతా నేతలందరూ కూడా అంటే ఖమ్మం జిల్లాకు చెందిన అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి బయటకు వచ్చి ఆయన ఏ పార్టీలో చేరమంటే ఆ పార్టీలో చేరుతాము, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, ఆయన పార్టీ పెడితే పార్టీకి మద్దతుగా నిలుస్తాం అని మొదటి నుంచి ఆయనను వెన్నంటి భుజం కలిపి నడుస్తున్నారు. వారందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి వారందరినీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిచయం చేసి వాళ్ళ రాజకీయ నేపథ్యం, వాళ్ళకు నియోజకవర్గంలో బలాలు బలహీనతలు వీటికి సంబంధించినటువంటి కూలంకషంగా వివరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఖమ్మంలో రాజకీయ వాతావరణము, రాజకీయ పరిస్థితులు, రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండాలి, ఏమున్నాయి, ఏం జరుగుతుంది అనే విషయంలో కొంత చర్చించగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరిక సందర్భంగా ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయం కూడా స్పష్టంగా వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే మొత్తంగా చూస్తుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటి రేవంత్ రెడ్డి అంటే ఏఐసిసి అగ్రనేతలతో కూడా మాట్లాడించగా ఫోన్లో వాళ్ళ నివాసం జరిగిన విషయాలను కూలంకషంగా తెలియజేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఫోన్ చేయించి మాట్లాడినట్టుగా కూడా మనకున్న సమాచారం. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శరవేగంగా బలపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే చేరికలు ఏదైతే బీజేపీలో చేరికలు జోరుగా సాగుతున్నది అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి వేగంగా పరిగెత్తడం తోటి చేరికలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి, ఏదో ఒక ప్రాంతం నుంచి, ఏదో ఒక జిల్లా నుంచి పార్టీలో చేరికలు ఇటు గాంధీ భవన్లో కానీ, రేవంత్ రెడ్డి నివాసంలో కానీ, జిల్లా పార్టీ కార్యాలయాల్లో కానీ, జిల్లా స్థాయిలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అన్న విషయం ప్రజల్లో రోజు బలపడుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనే రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదులు పెడుతూ అంటే మిగతా నాయకులను ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, వారు పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉన్నారు, పార్టీ నేతలను ముందుకు తీసుకెళ్ళగలిగారు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ అవసరమైతే తాను ఒక మెట్టు దిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో చర్చించడము, వాళ్ళ ఇబ్బందుల విషయంలో సానుకూలంగా స్పందించడము, అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని తాను ఏ విధంగా వ్యవహరించాలనే విషయాన్ని వాళ్ళతోటే సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రోజుకు బలపడతా ఉంది. దీనికి సంకేతంగానే తాజాగా అంటే జూలై 2 రాష్ట్రంలో భారీ ఎత్తున రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించి పార్టీకి మరింత ఊతం ఇవ్వాలి, మరింత బలం చేకూర్చాలి ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితో పాటు మల్లు రవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడి మహబూబ్నగర్ జిల్లా చెందిన సీనియర్ నేత చిన్నారెడ్డి, మిగతా వాళ్ళు అంటే మహబూబాబాద్ చెందినటువంటి నేతలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు, మిగతా పార్టీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పూర్తి స్థాయిలో అంటే రాబోయే కాలంలో అధికార బీఆర్ఎస్ మీద, సీఎం కేసీఆర్ పాలన మీద ఏ రకమైన ఉద్యమం నిర్వహించాలి, ఏ రకంగా ప్రజలను కాంగ్రెస్ వైపు ఆకర్షించాలి, ప్రజలకిచ్చే వాగ్దానాలు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచే అంశాలు ఏవైతే బాగుంటుంది అనే అంశం మీద కూడా కొంత స్పష్టంగా చర్చించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ అంశంలో అంటే ఇక్కడ ఒక రకంగా చూడాలంటే రేవంత్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలక నాయకుడు కాబోతున్న విషయంలో కొంత స్పష్టత వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం జరిగిన సమావేశంలో ఈ అంశం కాంగ్రెస్ శ్రేణులు చెప్పాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఈ సమావేశానికి రాలేదు. కానీ ఆయన అందుబాటులో ఉంటే ఆయన కూడా వచ్చేవాళ్ళని చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే పొంగులేటి చేరిక దాదాపుగా ఖరారైంది. జూలై 2వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఖమ్మంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి అక్కడ అంటే కాంగ్రెస్ బల ప్రదర్శన ఏంటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి బలం ఏంటి అని నిరూపించాలి అన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి
అక్కడ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ చేరికల కార్యక్రమం నిర్వహించాలని ఈ చేరికలు అంటే పొంగులేటి శ్రీనివాసరావుతో పాటు ఒక ఖమ్మం జిల్లాతోటే కాదు, ఖమ్మం జిల్లాతో మాస్గా చేరినప్పటికీ మిగతా మహబూబ్ నగరు, నల్లగొండ ఈ జిల్లాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చెందినటువంటి కొంతమంది నాయకులు అంటే మాజీ మంత్రులు కానీ కొంతమంది జెడ్పీ చైర్పర్సన్లు మిగతా వాళ్ళు కూడా చేరే అవకాశం తెస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే సుమారుగా 50కి పైగా నేతలు ఖమ్మం సభలో కాంగ్రెస్ కండువాన్ని కప్పుకొని పోతున్నారని తెలుస్తూ ఉన్నది. ఈ సభ తర్వాత మరోసారి రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీ డిక్లరేషను, మహిళా డిక్లరేషను ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలి. కొన్ని అంటే ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏంది అనేది ప్రజల ముందు పెట్టి వాళ్ళతో చర్చకు తీసుకురావాలనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది రాజశేఖర్. రైట్. ఒకటి కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పాత కొత్త నాయకుల కలయికతో ఎలాగైనా సరే బీఆర్ఎస్ పార్టీ గద్దెదించాలి, కేసీఆర్ని గద్దెదించాలి, ఆ పాలనకు చరమగీతం పాడే విధంగా కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా ప్రధానంగా పొంగులేటికి విషయంకి సంబంధించి కేసుల భయంతో బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వినిపించినటువంటి పరిస్థితి. అటన్నింటినీ కూడా చెక్ పెట్టేందుకే కొంచెం త్వరితగతిన కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం, అనుకున్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంది. ఆ దిశగానే మొత్తం అందరూ కూడా వెళ్ళి ఆయనతో మీటింగ్ అయ్యారని మనం ఏమైనా అనుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఏం వెళ్ళలేదు. బీజేపీ కూడా ఖమ్మంలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేంద్రతో పాటు చేరికల కమిటీలో ఉన్న సభ్యులు కొంతమంది కూడా ఖమ్మం వెళ్ళారు నేరుగా. అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ముందే ఆయన పార్టీలోకి బీజేపీలోకి ఆహ్వానించాలని ఖమ్మం వెళ్ళారు. కానీ అక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి సంకేతాలు కాకుండా వ్యతిరేకమైనటువంటి పవనాలు ఉన్నాయని చెప్పి తెలిసిపోయింది. అంటే వాస్తవానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు కోట. అది అక్కడ బీఆర్ఎస్ కూడా స్థానం లేదు. 2018 జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి పెద్దగా అక్కడ స్థానాలు లభించలేదు. 2-3 సీట్లేమో వచ్చినట్టునే, మిగతా కూడా టీడీపీ, కాంగ్రెస్ నుంచి వస్తే ఆ తర్వాత వాళ్ళంతా పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఖమ్మం అటు కాంగ్రెస్కు, కమ్యూనిస్టులో కంచుకోట. ఆ కంచుకోటలో బీజేపీ పాగా వేయాలని నిర్ణయించుకుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ పట్ల ప్రజల్లో స్థానికుల ఉన్నటువంటి అభిప్రాయాలు ప్లస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పొంగులేటి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని తెలుస్తూ ఉన్నది. అక్కడ బీజేపీ నాయకులకు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. నేను చేరుతున్నాను, చేరుతాను చెప్తాను, ఆలోచిస్తాను, కార్యకర్తలతో మాట్లాడి చెప్తాను, నా అభిమానులు, నా కార్యకర్తలు నాతో పాటు నా వెన్నంటి ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారు. అంతవరకే చెప్పారు. కానీ వారికి ఎక్కడ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా ఇటు జూపల్లి కృష్ణారావు కానీ అటు పొంగులేటి శ్రీనివాసరావు ఇద్దరు కూడా చెప్పారు, మేము బీజేపీ వైపు వెళ్ళే ఆలోచన లేదు అని కూడా వాళ్ళు స్పష్టంగా అనేక సందర్భాల్లో పరోక్షంగా వాళ్ళు చెప్పారు. మేము పార్టీ పెట్టాలా, కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలా, కాంగ్రెస్ వైపు చూడాలా, ఏం చేయాలి అనే విషయాలు మేము ఇంకా ఆలోచన చేస్తాము. మా నిర్ణయం ఏదన్నా ప్రజల్లో బహిరంగంగా చెప్తాం, ముందుగానే వెల్లడిస్తాం, స్పష్టం చేస్తామని చెప్పారు. అదే రకమైనటువంటి వాళ్ళు ధోరణి వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా మేము బీజేపీకి వెళ్తున్నాం, అంటే బీజేపీ మాత్రం చెప్పింది ఆయన బీజేపీ వైపే వస్తారు, కాంగ్రెస్లోకి వెళ్ళరు. జూపల్లి కృష్ణారావు కానీ పొంగులేటి శ్రీనివాసరావు మిగతా నాయకులు కూడా చెప్పిన మా దగ్గర మాకు చాలా చేరికలు భారీ ఎత్తున జరగబోతున్నాయని చెప్పారు. మొన్న ఖమ్మంలో కూడా 15వ తేదీన అమిత్ షా ఖమ్మం బహిరంగ సభ జరుగుతుంది. ఆ సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరావు చేరబోతున్నారన్న సంకేతాలు కూడా కొంత వచ్చాయి, కొంత పుకార్లా మిగతా వచ్చాయి. కానీ చివరి నిమిషంలో అక్కడ అమిత్ షా సభ రద్దు కావడం, దీంతో పొంగులేటి వర్గం చేరదనేది మరోసారి స్పష్టమైంది. అయితే ఇక్కడ ముందుగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందంటే ఎస్, బీఆర్ఎస్ను బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను దెబ్బతీయాలంటే బలమైన నాయకులందరినీ ఏకం చేయాలి. అత్యంత బలవంతుడైనటువంటి కేసీఆర్ను మట్టి కరిపించాలి. అంటే రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా క్షేత్రాల్లో బలంగా ఉన్న రాజకీయ నాయకులను, అంటే ప్రజాబలం ఉన్న నేతలందరినీ దగ్గర తీయాలని బీజేపీ కాంగ్రెస్ ఒక సంకల్పంతో వెళ్ళింది. ఆ సంకల్పంతో కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ అడుగులలో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. అందుకు పార్టీలో నాయకులు ఉన్నారు. అంటే పొంగులేటి చేరికకు పార్టీలో నాయకులు ఉన్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం ఏమొచ్చాయంటే పొంగులేటి చేరికను ఖమ్మం జిల్లా నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఖమ్మం జిల్లా వాళ్ళు కొంత ఆంక్షలు పెడుతున్నారు,
ఆయన చేరితే ఈ రకంగానే ఉండాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వస్తున్న పుకార్లకు అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం గడిచిన వారం 15 రోజులుగా మనం పరిశీలిస్తే ఎక్కడా కూడా ఖమ్మంకు చెందినటువంటి నాయకులు కానీ అటు రేణుకా చౌదరి కానీ బట్టి విక్రమార్క కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ సొంగులేటి చేరిక విషయంలో వారు ఏమాత్రం ఎక్కడ కూడా మాట్లాడడం స్పందించకపోవడం చూస్తూ ఉంటే వాళ్ళు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అంటే ఒకటే లక్ష్యం, వీళ్ళందరి లక్ష్యం ఒకటే, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, కేసీఆర్ను గద్దెదించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా చెప్తా ఉన్నానంటే మా ప్రథమ శత్రువు కేసీఆర్, కాబట్టి కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళందరూ ఏకం కావాలి, వాళ్ళందరినీ ఏకం చేసేందుకే నేను కార్యాచరణ చేస్తూ ఉన్నాను, సిద్ధం చేస్తున్నాను. అందుకోసం అవసరమైతే నేను కొంత ఒక మెట్టు దిగుతాను, ఒక మెట్టు కాదు 10 మెట్లకు దిగుతాను చెప్పి ఆయన పదే అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక సందర్భాల్లో ఆయన ఆ రకంగానే అంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఒక ఎంపీ ఇంటికి అంటే రావచ్చు సాధారణంగా, కానీ ఒక చేరికల విషయంలో కీలక అంశాన్ని చర్చించినప్పుడు ఎంపీ గారి ఇంటికి వచ్చి ఎంపీని తీసుకొని వెళ్ళి అక్కడ మాట్లాడడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే తన అధ్యక్షుడిని అయినప్పటికీ పార్టీలో చిన్న పెద్ద అందరూ కలిస్తేనే పార్టీ బలపడుతుంది, పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. కాబట్టి ఆ రకంగా ఆయన అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని మొన్న తిట్టారా, నిన్న ఏమన్నారు, నిన్న విమర్శించారా అనే విషయాలను కూడా ఆయన పక్కకు పెట్టారు, అన్ని మర్చిపోయారు, చెప్పారు. ఎస్ ఒకటి కృష్ణమూర్తి ఒకటి ఫైనల్గా కృష్ణమూర్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కృష్ణమూర్తి ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి ఒక శపథం చేసినటువంటి పరిస్థితి, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను, ఎవరిని కూడా ఖచ్చితంగా నేను నిలబెట్టినటువంటి అభ్యర్థులు గెలిపించుకుంటాను, కేసీఆర్ పతనాన్ని చూస్తానంటూ ఆయన ఒక శపథం చేసినటువంటి పరిస్థితి. క్రమంలో ఇప్పటి వరకు కూడా రాజకీయ రేపునటువంటి అగ్గి ఇప్పటికీ రాజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికలు మరికొన్ని రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చివరి మీటింగు ఖచ్చితంగా మీరు అన్నట్టు జూలై 2న దీనికి తేదీ ఖరారు అయిపోతుంది అని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన ఏ పార్టీకి వెళ్ళా కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలు చాలా మెండుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక చరిష్మాతో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఆశయం కూడా ఒకటే, కేసీఆర్ని గద్దెదించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చెర నుంచి బయటకు తీసుకురావాలని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇదే చివరి మీటింగ్ అనుకోవచ్చా మనం? అంటే ఈసారి ఖచ్చితంగా ఆయన మార్పు అనేది దాదాపుగా ఖాయం అనే మనం డిసైడ్ అయిపోయిన అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్గా ఈరోజు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత క్లియర్ మ్యాండేట్ వచ్చినట్టు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా 25వ తేదీన రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాలి, అంటే ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా అందుబాటులో ఎవరున్నా అంటే ఈ నేతలలో ఎవరు అందుబాటులో ఉన్నా వాళ్ళందరినీ కలిసి మాట్లాడి తాము కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామన్న విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తూ 2వ తేదీన సభకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు వీళ్ళందరూ ఢిల్లీలో వెళ్తున్నారు. ఇదే చివరి మీటింగ్ అంటే ఎట్లా ఉంటుంది రాజశేఖర్? రాజకీయాల్లో ఇదే చివరి మీటింగా ఏ మొదటి మీటింగ్ అనేది ఉండదు. మళ్ళీ ఏమన్నా అంటే ఈయనకి ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటికే పొంగులేటి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అవసరమైతే రేవంత్ రెడ్డి మరోసారి పొంగులేటి ఇంటికే అవకాశం లేదు. ఇదే చివరి మీటింగా ఇదే లాస్ట్ మీటింగ్ అని మనం ఇప్పటికి చెప్పాలి. కానీ ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైంది. ఖచ్చితంగా వారు 2వ తేదీన జూలై 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మీద సీఎం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు గల్లీ తిరిగే అవకాశం ఉన్నాయి. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమైనా చెప్పారో దానికి కట్టుబడి ఉన్నాని ఆయన పదే చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా నేను అసెంబ్లీ గేట్ తాకనివ్వను, ఇది స్పష్టం. నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ ఓడగొడతాను. వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి వాళ్ళు ఇదైనా ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఓడగొడతాను. ఖమ్మం నుంచి బీఆర్ఎస్కు అంటే ఖమ్మం నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా చేస్తానని చెప్పారు. ఆ కోణంలోనే వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వర్గంలోని కొంతమందిని అంటే తనతో పాటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనతో పాటు ఎవరెవరు కలిసి నడుస్తున్నారో పదం కలిపి నడుస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తానని చెప్పారు. వాళ్ళందరికీ కూడా అంటే కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ అభ్యర్థం కూడా ఆయన ప్రకటించారు. తనకు సంబంధించినటువంటి ఆయా నియోజక వాళ్ళు ఇప్పుడిప్పుడే చాప కింద నీరులా తమ కార్యకలాపాలను విస్తరిస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే
సంకల్పంతో ఉన్న శ్రీనివాస్ రెడ్డి. అందుకోసం కాంగ్రెస్ పార్టీ వేదికగా చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. రైట్ అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కృష్ణమూర్తి. అది మొత్తానికి జూపల్లి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ కొన్ని రోజులుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. కేవలం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆయనకి పడకపోవడం కారణమా, లేకపోతే సైలెంట్గా ఉండడం గల ప్రధాన కారణం ఏంటంటే ఏమైనా అలిగారా జగ్గారెడ్డి అనేటువంటి విషయం అయితే మనకి వెల్లడవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఆయన కేసీఆర్కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి, అంటే అలాంటి విమర్శలు కూడా వచ్చాయి. కానీ కేవలం అభివృద్ధి పరంగానే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నేపథ్యంలో ఆయన కలుస్తున్నాను, అలాంటి నేపథ్యంలోనే వినతి పత్రాలు కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో కలుస్తున్నటువంటి వివరణ కూడా ఇచ్చినటువంటి సందర్భం. కానీ కొన్ని రోజులు కానీ మీడియా ముఖ్యంగా ఇక్కడ కనిపించకపోవడం, సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకువెళ్తున్న వరుస చేరికలతో హడావిడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఆయన మాత్రం సైలెంట్గా ఎందుకున్నారు? దీనిపై పూర్తి అప్డేట్స్ అంటే సునీల్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ కూడా మీడియాలో కూడా కనిపించని పరిస్థితి ఉంది. ఎందుకంటే జగ్గారెడ్డి తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తి. ఆయన వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే సొంత పార్టీపై ఆయన కొన్ని అంశాలను వ్యతిరేకించడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీపై విమర్శలు చేయడం, లేదంటే బీఆర్ఎస్ పార్టీలోని కొందరితో ఆయన సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు కూడా వచ్చిన మాట ఆయన ఇప్పటికే ప్రేక్షకులందరికీ కానివ్వండి, లేదంటే సంగారెడ్డి నియోజకవర్గం అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయం మాత్రం సంగారెడ్డి జిల్లాతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కూడా జరుగుతున్న చర్చ అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.